జెడ్పీహెచ్ఎస్ చల్లూరు సార్. పక్షులు పక్షులను మనం రక్షించుకోవాలి. ఎలా రక్షించుకోవాలి? ఇప్పుడు పక్షులు అనేవి మళ్ళా మన ఫ్యూచర్ లో ఇవి అంతరించిపోయేలాగా ఉన్నాయి కాబట్టి పక్షులను మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనం ఏమనుకుంటున్నాం, ఇప్పుడు క్రాప్స్ ని ఇప్పుడు సీడ్స్ ఇవి తింటారు అనుకుంటున్నాం. కాదు, మనకు న్యూట్రియన్స్ ఇస్తుంది. అంటే ఇప్పుడు సోయింగ్ చేసేటప్పుడు సోయింగ్ మీద కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఇవి తినడం వల్ల అవి గ్రో అంటే కల్టివేటర్ గ్రో ఇంకా బాగా డెవలప్ అవుతుంది. ఇంకా ఇంపార్టెంట్ కూడా మన బేస్ గా ఉంచుతుంది. నాయిస్ పొల్యూషన్ కాకుండా ఉంటది. Thank you. My name is Ensika. I am studying 7th class in ZPHS Utul. సార్ ఇక్కడ వడ్లంట బుక్ సార్. ఇది స్ట్రాస్ ఎందుకు పెట్టిందంటే సార్ ఈ రోజులలో ప్లాస్టిక్ ఎక్కువ అవుతుంది కదా సార్, దానికి వీటికి తెలియక అన్ని పెట్టుకుంటాను. అందుకే ప్లాస్టిక్ తగ్గియాలి. సార్ ఇది బట్టి చూడాలి సార్. చూపెట్టగలదని ఇట్లా రాలుతాయా? ఇది ఎండాకాలంలో పెట్టడం వల్ల పక్షులు ఆకలి అయితే తింటాయి. పక్షి దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఊటూరు నుంచి మా విద్యార్థి ఇక్కడ పాల్గొంటున్నాడు. అతడు ఈ పక్షులకు సంబంధించి ఎండాకాలము పక్షులు ఏ విధంగా వాటర్ ప్రొవైడ్ చేయాలి, అదేవిధంగా వాటి యొక్క గూడు నమూనాలు, అదేవిధంగా వాటికి ధాన్యపు గింజలను ఏ విధంగా అందించాలి, ఇంటి సూర్లలో మనము ఈ విధంగా యూజ్డ్ వాటర్ బాటిల్స్ని మనము ధాన్యపు గింజలతో నింపినట్లయితే వాటి ఆహారంగా ఈ బియ్యపు గింజలు తీసుకుంటాయి. సో ఈ విధంగా మనము పక్షులకు మేలు చేసిన వాళ్ళు అవుతాము. దయచేసి ఇదందరూ కూడా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. Good morning. My name is Niharika. I am studying 8th standard. My school name is Vinyavali High School, Sitarampur. My name is Satvik. I am studying 6th class. My school ZPHS Boys High School, Huzurabad. ZPHS Boys High School, Huzurabad. పిట్టలు, స్పారోస్, చెట్ల పైన కానీ కోతులు, స్నేక్స్ ఇవి గుడ్లు అని అవి ఖరాబ్ చేస్తున్నాయి కాబట్టి గూడ్లు తయారు చేసి మన ఇంటికి ఆరబెట్టుకోవాలి. గుడ్లు జాగ్రత్తగా ఉంచడానికి హౌస్ తయారు చేస్తాము. వాటర్ అన్ని ప్లాస్టిక్ డబ్బాలు కాకుండా చిప్పలైనా కుండ మట్టి చిప్పలైనా. Let's ask Sparrow. First, Sparrow will collect the dry grass and prepare nest. After completion of nest, it will lay eggs. After laying eggs, it will hatch the eggs. After coming the small babies, it will give to the babies food. Thank you. Good morning all. This is Akshara Reddy from St. George International School, 7th grade. So
Today, on the occasion of World Sparrow Day, we came to Collectorate Office to show our nest making. So this is our nest. We made it with coconut shell and with some paper. So generally, birds build nests for laying eggs and to showcase their youngness. Thank you. Good morning all, this is Aradhya. I am from St. George International School, Karimnagar. I prepared a nest in Collectorate Office with materials, plastic ball, these are the birds, and with coconut husk. Generally, nests are built by birds to lay eggs and to survive. Thank you all. గుడ్ మార్నింగ్, నా పేరు విష్ణుగుప్తా. నేను జిహెచ్ఎస్ రామ్నగర్ స్కూల్ నుంచి వచ్చాను. మన ఇంట్లో పక్షులు వస్తారు, కానీ మన ఇంట్లో కంపల్సరీ ఒక గూడు ఉండాలి పక్షుల కోసం. మన టెక్నాలజీ వల్ల ఇంకా ఇంటర్నెట్ వల్ల పక్షులు చనిపోతున్నారు. మనం ఇట్లాంటి ఒక్కడైనా గూడు ఉండాలి మన ఇంట్లో, మన పక్షికి రక్షించుకోవాలి. థ్యాంక్ యూ. నా పేరు రాజు. నేను జెడ్పీటీఎస్ బాయ్స్ జమ్మికుంట నుంచి వచ్చాను. ఈరోజు ఇంటర్నేషనల్ స్పారో డే. ఇవి ఎందుకు చేస్తామంటే ఈ మధ్యలో స్పారోస్ చాలా అంతరించిపోతున్నాయి. ఈ స్పారోస్ అంతరించిపోవడం వల్ల మనం ఈ ఇంటర్నేషనల్ స్పారో డే అనేది జరుపుకుంటాం. ఇది తగ్గించాలంటే మనం ఇట్లా వీళ్ళకి హాని కలిగించద్దు. అందుకు ఏం చేయాలంటే ఫోన్ ఎక్కువ యూజ్ చేయొద్దు. ఫోన్ ఇట్లా రేడియేషన్ ఎక్కువ వచ్చేది ఏం వాడద్దు. చెట్లు పెంచాలి. Good morning, sir. This is Sri Chaitanya. I am studying 9th standard from ZPHS Jubilee Nagar. ఈ పిట్ట స్పారో అనేది దీనిలో ఎగ్స్ పెట్టుకొని ఎప్పుడైనా వర్షం పడ్డప్పుడు ఇందులోకి తన పిల్లల్ని తీసుకుపోతుంది. ఇక్కడ గింజలు తింటది, ఇక్కడ వాటర్. ఇప్పుడు చెట్లు చాలా డిఫారెస్టేషన్ చేయడం వలన ఈ స్పారోస్ అనేది తగ్గిపోతున్నాయి. ఫోన్స్ చాలా యూజ్ అవడం ద్వారా ఈ రోజు వరల్డ్ స్పారోస్ డేగా పక్షుల పట్ల శ్రద్ధ తీసుకోవడానికి కారణం ఏంటి? మిగతా జంతువులు కాకుండా ఈ ఊరే పిచ్చుకల మీద స్పారోల మీద ఎందుకు మనం చెప్పగలం? అండ్ ఈ స్పారోస్ పొలంలో తిరుగుతాయి, ఆ బ్యాక్టీరియా అంతా ఇదే తీసుకుంటుంది, పురుగులు అంతరించిపోతున్నాయి. రకరకాల కారణాల వల్ల ఈ పక్షులు చిన్న పక్షులు అంతరించిపోతున్నాయి. దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడిగా ఉంది. ఓకే, వెరీ గుడ్. ఇన్ ZPHS జూబ్లీ నగర్. నా పేరు కే హర్ష. నేను 8వ తరగతి చదువుతున్నాను. తెలంగాణ మోడల్ స్కూల్ రుక్మాపూర్ చొప్పాని మండల్. స్పారో పిచ్చుకలు ఎందుకు అంతరించిపోతున్నాయంటే సెల్ ఫోన్ టవర్స్ వల్ల, ఇంకా సౌండ్ రేడియేషన్ వల్ల, నాయిస్ పొల్యూషన్ వల్ల, పొలంలో పెస్టిసైడ్స్ వేయడం వల్ల ఆహారం తిని పిచ్చుకలు చచ్చిపోతున్నాయి. అలానే పురుగు కీటకాలను తిని చచ్చిపోతున్నాయి. ఎన్నో కారణాల వల్ల పిట్టలు అనేది అంతరించిపోతున్నాయి. వాటిని ఎండేంజర్ స్పీసీస్ అని అంటారు. వాటిని బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్ ని కాపాడాలి, నేచర్ ని కూడా కాపాడాలి. సేవ్ ద స్పారో, సేవ్ ద నేచర్. సేవ్ ద స్పారో, సేవ్ ద నేచర్ బ్యాలెన్స్ కాపాడాలి. రోజు సమ్మర్లో డాబా పైన వాటర్ పోసి ధాన్య విత్తనాలు పెట్టాలి. అలానే స్పారోస్ గురించి చెట్లు కూడా పెంచాలి. అలానే ఇంకా చెట్లకి వాటర్ పోసి ఇంకా డ్రిప్ ఇరిగేషన్ వల్ల చెట్లు త్వరగా పెరుగుతాయి. స్పారోస్కి సెల్ ఫోన్ టవర్స్ నుంచి రేడియేషన్ ఆగిపోవాలి. అట్లా అయితే స్పారోస్ జీవిస్తాయి. స్పారోస్ని మనం కాపాడితేనే పర్యావరణం మంచిగా ఉంటుంది. Good morning to all. My name is Bimaida. I am studying 8th class. I am from TGMS PMC Model School from Rukmapur, Chopani, Karnataka. స్పారోస్ గురించి మనం నేర్చుకోవాలి. ఎందుకంటే స్పారోస్ మనకి ఎంతో హెల్ప్ చేస్తుంది. అలాగే స్పారోస్ కూడా మనం హెల్ప్ చేయాలి. దీనివల్ల స్పారోస్ కూడా మనకి చాలా హెల్ప్ చేస్తుంది. పంటలు పండించడానికి కూడా మనకి హెల్ప్ చేస్తుంది. మనం రేడియేషన్ తగ్గిస్తే కూడా వాటి జీవన కొనసాగిస్తుంది.
స్పారోస్ వల్ల మనకి ఎంతో లాభం ఉంది. కాకపోతే మనం వాటిని ఇబ్బంది పెట్టకుండా మనం కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తూ మనం వాటితో ఉండాలి. వాటి గూళ్ళని కూడా మనం ఏం చేయొద్దు. అలాగే మనం దానికి మనం వీలైనంత సహాయం చేయాలి. ఎండాకాలంలో అయినా ఏ కాలంలో అయినా మనం వీటికి సహాయం చేయాలి. ఎండాకాలంలో వాటర్ ఫుడ్ పెట్టాలి వీటికి. మిగతా కాలంలో కూడా హెల్ప్ చేయాలి వీటికి. ట్రీస్ ఇంకా ప్లాంటేషన్ చేయాలి. బయోడైవర్సిటీకి హెల్ప్ అవుతుంది. దీనివల్ల స్పారోస్ గురించి బర్డ్స్ గురించి మనం ఇంపార్టెన్స్ తెలుసుకోవచ్చు. Good morning to everyone. Today is World Sparrow Day. Sparrow Day is a sparrow there. World X there. Good morning, sir. My name is Vaishnavi. I am from KGBV Lantakunta. I am studying in 8th class. కాన్సెప్ట్ ఏంటంటే ఇది నెక్స్ట్ మేకింగ్ బాగా పోటీలో వచ్చారు. మీరు తయారు చేస్తారు, అది పక్షులు చేస్తారు. లేదు, మేమే చేస్తాం. ఎందుకు తయారు చేసుకున్నాం? ఇప్పుడు చిన్నప్పుడు పక్షులు ఎన్నో ఉండేటి. ఇప్పుడు అవన్నీ అంతరించిపోయినాయి. చిన్నప్పుడు అమ్మ వాళ్ళు పొలం కాడికి అటు ఇటు వెళ్ళినప్పుడు వరి గొలుసులు తీసుకొచ్చి పెడితే అవి తినేటి. ఇప్పుడు ఇట్లా పెడితే అక్కడ ఒక చెట్టు దగ్గర ఇట్లా పెడితే అవి వచ్చి ఇంట్లో ఉంటాయని అయితే అక్కడ బాక్సులు చేసి పెడితే ఖచ్చితంగా అవే వచ్చి కూడా మనం వాటికి షెల్టర్ ఇవ్వాలి. ఎత్తైన ప్లేస్లో ఫుల్ఫిల్ అయితే పంటల్లో కూడా వాటి ధాన్యాలు మనం పడేసి అవకాశం. అదే సెల్ ఫోన్ టవర్స్ వల్ల ఇవి అంతరించిపోతున్నాయి. ఇప్పుడు మనం వీటిని చూద్దామన్నా చూడలేకపోతున్నాం. వాటికి ఎక్కడ సేఫ్టీ లేదు ఇప్పుడు. స్పారోస్ అనగా మనకు అవాయిడ్ ఎందుకు చేస్తున్నాయంటే మనం మొబైల్స్ బాగా యూజ్ చేయడం వల్ల మన ఎలక్ట్రిక్ పోల్స్ ఉంటాయి. ఆ పోల్స్ ని మనం బర్డ్స్ ని మనం ఎక్కువ మనం అన్ని అవాయిడ్ చేసుకొని ప్లాస్టిక్ అవాయిడ్ చేస్తే మనం బర్డ్స్ రక్షిస్తాం. పక్షుల్ని మనం రక్షిస్తే మనకు వాళ్ళకి మార్నింగ్ రాగానే మనకి అంత హ్యాపీ ఉంటుంది. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు ప్రహర్ష. నేను జెడ్పీహెచ్ఎస్ పోతిరెడ్డిపల్లిలో చదువుకుంటున్నా. వినవంక మండలం. ఇదైతే పిట్టల కోసం గూడు తయారు చేసాం. కలర్ఫుల్ పెడితే భయపడాయి పిట్టలు. కలర్ ఎక్కువ చేస్తున్నావు కదా, అది భయపడిపోతే భయపడుతున్నాను. ఇవి వాటర్ తాగడానికి. అది బాగానే ఉంది. ఇలా బియ్యం వస్తే తినడానికి. ఎక్కడ వస్తావు? ఇక్కడ. ఇది ఆడుకోవడానికి. ఇది పక్షి ఆడుకోవడానికి, వాలడానికి.